ప్రజాబలగం అందరికి నమస్కారములో మన ప్రజాబలగం ఛానల్ కి అయితే స్వాగతము. గియాల నేను చెప్పే ముచ్చటకి తిన్నారనుకో చెప్పకుండానే లైకుల మీద లైకులు చేస్తారు, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మొదలు ముచ్చటేందో ఇందాము. తెలంగాణల జనవరి నుంచి వీళ్ళకైతే సుక్కలే. వీళ్ళకంటే ఎవరు అనుకుంటున్నారు? చెప్తా ముచ్చటై తిన్నూరి. మొదలు కేసీఆర్ సంచలన నిర్ణయం. మళ్ళా కేసీఆర్ తన వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడలకు తెలంగాణ అభివృద్ధి పైన దృష్టి సారించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే ఇక 2025 జనవరిలో కొన్ని నిర్ణయాత్మక చర్యలు అయితే తీసుకుంటారని భావిస్తున్నారు. ఈ నిర్ణయాలు ఆయన హయాంలా నెరవేర్చిన వాగ్దానాలు, కొనసాగుతున్న అభివృద్ధితో సహా క్లిష్టమైన సమస్యలను గిట్లా పరిష్కరించవచ్చునట. ఇక తెలంగాణ అవసరాలు గత ఏడాది కాంగ్రెస్ పార్టీ విజయం తర్వాత అధికారం చేపట్టిన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పాలన పైన గాయన అభిప్రాయాలు ఎట్లున్నాయో ఈనుండ్రి. కేసీఆర్ ఊహించిన చర్యలు గాయన వారసత్వాన్ని బలోపేతమే చేయడము, ఇక తెలంగాణ పౌరుల ఆకాంక్షలను గిట్లా నెరవేర్చడం మరియు సీఎం రేవంత్ రెడ్డి విధానాలు మరియు చొరవలను గిట్లా సవాలు చేయడము, ఇక లేకపోతే విమర్శించడం లక్ష్యంగానే ఉండవచ్చును. మళ్ళా దృష్టి కేంద్రీకరించే ముఖ్య ప్రాంతాలైతే వీటిని కలిగించైతే ఉండొచ్చు. ఈ ముచ్చట గదే. నెరవేర్చిన వాగ్దానాలు ఏంటివో తెలిసిన కేసీఆర్ తాను చేసిన అనేక హామీలను పునరాలోచించే అవకాశం అయితే ఉన్నది. మళ్ళా ముఖ్యంగా సంక్షేమ పథకాలు, రాయితీలు మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులల్లా ఆశించిన స్థాయిలో పురోగతి అయితే లేదు. అతను ఈ వాగ్దానాలు ప్రజలకు గుర్తు చేయనీకే చర్యలు అయితే తీసుకోవచ్చు. మరి గింతే కాకుండా వాటిని పరిష్కరించనీకే ఇట్లా ప్రస్తుత పాలన పైన ఒత్తిడి గిట్లా చేయవచ్చును. ఇక అర్థమయ్యే ఉంటదిగా మీకు ముచ్చట. ముందుగాలైతే లైక్ చేయండి. అభివృద్ధి ప్రాజెక్టుల గురించి మాట్లాడదాం. తెలంగాణ ఆర్థిక వృద్ధి ఇక స్వయం సమృద్ధి పైన దృష్టిలో ఉంచుకొని వ్యవసాయము, నీటిపారుదల మరియు పారిశ్రామిక అభివృద్ధి వంటి రంగాలలో ఇట్లా వేగవంతమైన ప్రయత్నాలకు కేసీఆర్ అయితే పిలుపునిచ్చే అవకాశం గిట్లున్నది. రాష్ట్రానికి మరియు ప్రయోజనం చేకూర్చేందుకే ఈ ప్రాజెక్టులను అయితే పునరుద్ధరించాలని లేకపోతే విస్తరించాలని కేసీఆర్ సంభావ్య కార్యక్రమాలను గిట్లా ప్రకటించవచ్చును. ఇక లేదంటే ప్రస్తుత పరిపాలన గిట్లా కోరుకోవచ్చు. ఇంకా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పాలన గురించి మాట్లాడదాం. ఇక దాదాపు 1 సంవత్సరము రేవంత్ రెడ్డి నాయకత్వంలో కేసీఆర్ పాలన నాణ్యత, విధాన మార్పులు, ఇక కాంగ్రెస్ నేతృత్వంలో పరిపాలన తన సొంత పార్టీ చేసిన వాగ్దానాల నిర్వహణ పైన పాయింట్లనైతే లేవనెత్తవచ్చు. మరి ఇక తెలంగాణ ప్రజల సంక్షేమం పైన కొత్త విధానాల ప్రభావం గురించి గిట్లా గాయన ప్రస్తావించవచ్చు. ఇక తెలంగాణ శ్రేయస్సు గురించి తన ప్రతిస్పందనను గిట్లా నిబద్ధతగానే రూపొందించుతారు. ఇక రాజకీయ పునరుద్ఘాటన ఏందంటే చూద్దాము. ఒక్క సీనియర్ రాజకీయ వ్యక్తిగా జనవరిలో కేసీఆర్ చేసిన ప్రకటనలు, ఇక చర్యలు భవిష్యత్తు రాజకీయ ప్రమేయం గురించి గాయన ఉద్దేశాలను గిట్లా సూచిస్తవి. బహుశా పునరాగమనానికి వేదికను గిట్లా ఏర్పాటు చేయడము, లేకపోతే తెలంగాణ రాజకీయాలల్లా అతని ప్రభావాన్ని గిట్లా మస్తుగానే బలోపేతం చేస్తవి. ఇక రాజకీయ ప్రభావం గురించి ముచ్చటేందో చూద్దాం. ఎన్నికలు జరిగి ఏడాది దాటిన తెలంగాణ రాజకీయాలల్లా కేసీఆర్ ప్రభావం అయితే మస్తు బలంగానే ఉన్నది. జనవరిలో ఆయన సాధ్యమైనంత నిర్ణయం ప్రస్తుత రాజకీయ కథనాన్ని అయితే ప్రభావితం చేయగలుగుతది. ఇక గంతే కాకుండా బీఆర్ఎస్ ని ఇట్లా మస్తుగానే బలోపేతం చేయడంలా మరియు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం యొక్క నిర్మాత్మక విమర్శకుడిగా ఇట్లా ఆయనను తాను నిలబెట్టుకోవడం లక్ష్యంగానే ప్రజల మద్దతునైతే తిరిగి సమీకరించుకుంటాడు. మళ్ళా ఈ రాబోయే జనవరి 2025 నిర్ణయము సంచలనాత్మకంగానే ఉంటదని అంచనా అయితే వేయొచ్చును. ఈ సమస్యల పైన నేరుగా ప్రజలతోని మమేకం గానికనే లేదా తెలంగాణ రాజకీయ దృశ్యాన్ని ప్రభావితం చేసే వ్యూహాత్మకమైన విధానాన్ని ఇట్లా అనుసరించనీకే ఇదొక దృఢమైన చర్చనే కావచ్చును. మళ్ళా ముచ్చటైతే మంచిగా అనిపించింది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మన ప్రజాబలగం ఛానల్ ని మరవకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్రజాబలగం, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రజాబలగం డిజిటల్ న్యూస్ పేపర్.